అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఆపరేషన్ వజ్ర ప్రహార్ కింద నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని పాకలపాడు గ్రామంలో పోలీసులు భారీ స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. డిఎస్పీ పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 70 మంది పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. గ్రామంలోని హాట్స్పాట్ ప్రాంతాలు, అద్దె ఇల్లు, ఖాళీ భవనాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. మొత్తం 700 ఇల్లు, 1000 మందిని, 270 వాహనాలను పరిశీలించగా పత్రాలు లేని 44 బైకులు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పాత నార్కోటిక్ కేసులకు సంబంధించిన అనుమానితులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నెంబర్ లేదా 100 కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజల సహకారం అవసరమని అధికారులు పేర్కొన్నారు. చిరంజీవి డ్రోన్ అయ్యమ్మా ఆ విలేజ్లో మనం చేయించులో విడిపోయి హౌస్ కట్టని కవర్ చేస్తాం. విలేజ్లో ప్రతి హౌస్ కూడా చెక్ చేయాలి. ప్రతి వెహికల్ కూడా బట్ క్వాలిఫై చేయడం లేదు. ఎక్కడ వాళ్ళు పట్టుకుంటాం కానీ అనే ఏరియాలో మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు చెప్పుకోవాల్సిన పట్టుకున్న శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు, అట్లాగే మన రేంజ్ ఐజీ గారు శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారు, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు గొల్గొండ మండలం పాకలపాడు గ్రామంలో నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, టౌన్ ఇన్స్పెక్టర్ గఫూర్ గారు, ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్స్ గొల్గొండ రామారావు, మాకవరపాలెం దామోదర్ నాయుడు, తారకేశ్వరరావు నాథవరం, అలాగే నర్సీపట్నం టౌన్ ఇన్స్పెక్టర్స్ రమేష్ అండ్ ఉమామహేశ్వరరావు సిబ్బంది అంతా కలిసి ఈరోజు ఎర్లీ అవర్స్ నుంచి ఈ పాకులపాడు గ్రామంలో గాంజా కోసం అని చెప్పేసి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పత్రాలు లేని ఒక 44 టూ వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఒక పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ తాలూకా ఒక కారును కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే విలేజెస్లో అక్రమంగా నిల్వ ఉంచిన కొన్ని ఇంట్లలోని డీజిల్ను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటాము. ఇవన్నీ కూడా గాంజా నిర్మూలన కోసం ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. అందులో భాగంగా ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్